ఉన్నారా? అవునని అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. నాగ్పూర్లో కాంగ్రెస్ ఆవిర్భావ సదస్సు సందర్భంగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్న హైకమాండ్ నేతలు ఏపీ కాంగ్రెస్ నేతలతో రేపు సమావేశం కానున్నారు. సోనియా, రాహుల్, ఖర్గే ఏపీ నేతల మీటింగ్ లో పాల్గొననున్నారు. ఈ భేటీలో షర్మిల ఎంట్రీపై తేల్చేస్తారనే సమాచారం అందుతోంది. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో షర్మిల సంప్రదింపులు కూడా ముగిసినట్లు తెలుస్తోంది. జనవరి 1న ఏపీ కాంగ్రెస్ లో షర్మిల ఎంట్రీపై కీలక ప్రకటన ఉండొచ్చు అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఇక రీసెంట్ గా నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ ను షర్మిల పంపడం వెనుక కూడా ఒక పొలిటికల్ ఈక్వేషన్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్తున్నారా? ఏపీ కాంగ్రెస్ లోకి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ స్పందన, రేపు ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ లీడర్లతో సోనియా గాంధీ, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ నేపథ్యంలో కొంచెం చాలా కీలక విషయాలు కూడా వెళ్ళలోకి వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం తూడ్చి పట్టిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని మళ్లీ లీడ్లోకి తీసుకురావడానికి సరైన సమయం ఆసనని కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇటు తెలంగాణలో పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది, మరోవైపు కర్ణాటక కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే గాని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గాని ఇటు ఏపీ పై కూడా ఫోకస్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఏపీకి చాలా కీలకంగా ఒక వ్యక్తి నిర్ణయించడం కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిలను కూడా తీసుకోవాలి, ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిలకు ఇవ్వాలన్నది కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రేపు చాలా కీలక భేటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన తర్వాత ఏపీలో ఇటు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేరువేరు అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం కాంగ్రెస్ మొత్తం కూడా తూర్చిపెట్టుకున్న పరిస్థితి. ఫస్ట్ గవర్నమెంట్ అక్కడ టీడీపీ లీడ్ చేసింది, ఆ తర్వాత ఇప్పుడు వైసీపీ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏపీ వ్యవహారాలపై కూడా దృష్టి పెట్టింది. ఏపీలో కాంగ్రెస్ ఉనికి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్త ఇన్ఛార్జిని కూడా నియమించింది ఏపీకి సంబంధించిన నేతలు కూడా. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటమే లక్ష్యంగా అస్సాం పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఒక్క ఏపీ మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ కు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఆ మద్దతు ఉంది. అయితే ఇటు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా కేరళ, తమిళనాడులో ఇండియా కూటమి పార్టీలే అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఏపీలో ఖాతా తెరిచేందుకు కూడా కాంగ్రెస్ కష్టపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ సభ కొనసాగింది. అయితే ఆ తర్వాత తెలంగాణ ఇవ్వడంతో అక్కడ అస్సాం పార్టీ తూడ్చి పెట్టుకుపోయింది. అయితే కాంగ్రెస్ క్యాడర్ కూడా వైసీపీ కూడా చాలా మంది కూడా షిఫ్ట్ అయ్యారు. ఎందుకంటే అప్పట్లో ఇటు వైసీపీ నేత జగన్ కూడా చాలా మంది మద్దతుగా నిలిచారు. దీంతో ఇటు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళంతా కూడా వైసీపీకి షిఫ్ట్ అయిపోయారు. అయితే అధికార వైసీపీ షిఫ్ట్ కావడంతో ఇటు ప్రతిపక్షంలో టీడీపీని కూడా ఢీకొట్టే సత్తా కూడా దివంగత సీఎం రాజశేఖర రెడ్డి కూతురికే ఉందని కూడా హైకమాండ్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఇటు లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా రంగం సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడంతో మరోవైపు ఇటు ఏపీ రాజకీయాలపై కూడా కేంద్ర అధిష్టానం కూడా ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈసారి షర్మిలని రంగంలో దించాలని కూడా భావిస్తున్నారు. కాబట్టి రేపు యొక్క ఈ మీటింగ్ లో కూడా నిర్ణయం తీసుకున్నాడు. ఇటు ఏపీ కాంగ్రెస్ లీడర్ల సమావేశంలో కూడా నిర్ణయం తీసుకునే సతీష్, తెలంగాణ ఎన్నికల ముందు కూడా షర్మిల కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందని హడావిడి కనిపించింది. మరి ఆ ప్రయత్నం లేనట్టేనా? మరి ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబోతున్నారనే వార్త వినిపిస్తోంది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో ఇప్పటికే షర్మిల సంప్రదింపులు కూడా జరిపింది. కాబట్టి మరి ఏంటి, రేపు తేల్చే అవకాశం ఉందా? ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎస్, తప్పకుండా స్పందన. అయితే తెలంగాణ ఎలక్షన్స్ ముందు కూడా చాలా వరకు ప్రచారం నడిచింది. ఇటు కాంగ్రెస్ సంబంధించి పార్టీలో కూడా కీలక రోజు వ్యవహరిస్తారన్నది కూడా ప్రచారం జరిగింది. దీనికి సంధానకర్తగా అంటే మధ్యవర్తిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా వివరించారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసి కొట్టాయి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారులకు రావాలంటే మాత్రం ఒకవేళ వైసీపీకి సంబంధించి వైఎస్ఆర్టీపీకి సంబంధించి షర్మిల వస్తే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయని కూడా భావించింది. ఎందుకంటే గతంలో ఇటు కాంగ్రెస్
తెలంగాణ ఇచ్చినప్పుడు కానీ అంతకుముందు పరిస్థితులు వేరు కాబట్టి ఆ టైంను బేస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ వ్యతిరేకత వస్తుందని కూడా కేంద్ర అధిష్టానం కూడా భావించింది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా షర్మిల కాంగ్రెస్ లో చేరుతుందని కూడా అప్పుడు ప్రచారం జరిగినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చలేదు. కాబట్టి ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు అంటే టీపీకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కొంత సందిగ్ధ నెలకొంది. ఆ టైంలో కూడా మళ్ళీ యూటర్న్ తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూస్తాం 2-3 సార్లు షర్మిల ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా కీ రోల్ పోషిస్తానని కూడా భావించారు. కానీ ఆ చివరి నిమిషంలో మాత్రం ఆమె సైలెంట్ గా ధోరణి ప్రవహించింది. ఈసారి న్యూట్రల్ గా ఉంటున్నాం, కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నాం, మద్దతు కాంగ్రెస్ కి ఉంటుంది కాబట్టి తాము కేసీఆర్ వ్యతిరేక విధానాలపై కూడా పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో మేము న్యూట్రల్ గా ఉంటున్నాం, ఈసారి మాత్రం కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తున్నాం కూడా వైఎస్ఆర్టీపీ షర్మిల కూడా చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు అప్పటికే అధిష్టానం కూడా 2-3 సార్లు కూడా ఢిల్లీ వెళ్ళింది షర్మిల. ఆ నేపథ్యంలో కొంచెం స్పష్టమైన హామీ కూడా వచ్చినట్టు చేస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇటు ఢిల్లీకి ఏఐసిసి నేతలకు ఇటు షర్మిలకు మధ్య కూడా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిలకు కూడా అనుబంధం ఉంది, కుటుంబపరమైన అనుబంధం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆయన ఇచ్చిన సలహాల ప్రకారం కూడా ఇటు ఏపీలో కీలకలు పోషించాలని కూడా చర్చ కూడా నడిచింది. కాబట్టి ఇటు వైఎస్ఆర్సీపీ బిల్లుపై కూడా రేపు అంటే ఫస్ట్ నాడు కూడా ప్రకటన కూడా వెళ్ళే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎలక్షన్ తో పాటు అసెంబ్లీ ఎలక్షన్ల లక్ష్యంగా కూడా ఇటు మార్పులు కూడా చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మాత్రం అక్కడ ఒక్క సీటు కూడా గెలిచిన పరిస్థితి, అక్కడ మొత్తం కాంగ్రెస్ కూడా తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి ఇక్కడ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎలక్షన్ల లక్ష్యంగా కూడా ఇటు ఏపీ కాంగ్రెస్ కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొత్త ఇన్ఛార్జ్ కూడా నియమించారు. కాబట్టి ఈ విషయంలో అంటే అక్కడ ఏపీ పిసిసి చీఫ్ గా షర్మిల నియమిస్తే ఎలా ఉంటుంది, ఎందుకంటే అక్కడ వైసీపీ సీఎం జగన్ కూడా ఉన్నారు. కాబట్టి జగన్ ను ఢీకొట్టాలంటే అక్కడ షర్మిలే కరెక్ట్ అయిన పర్సన్ కూడా ఇటు ఏఐసిసి సంబంధించిన నేతలు కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఆలోచిస్తున్నారు. మరి దీనిపై ఈ నెల 1న కూడా సమాచారం వెలువడే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్టీపీ విలీనంపై కూడా అదే రోజు కూడా ప్రకటన వెళ్ళైతే కనిపిస్తుంది. కాబట్టి రేపు జరిగే సమావేశం ఇటు ఏఐసిసి మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశంలో ఏపీ క్యాడర్ సంబంధించిన నేతలు కూడా సమావేశం అవుతారు. కాబట్టి దీనిలో ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే త్వరలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా జరుగుతున్న నేపథ్యంలో కొంచెం మార్పులు అయితే చూస్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఏపీకి షర్మిల వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ డీలా పడిపోయింది. కాబట్టి అక్కడ పునర్వైభవం తీసుకురావాలంటే మాత్రం అది ఒక షర్మిలతోనే సాధ్యం అవుతున్నట్టుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు. కాబట్టి ఆ రకంగా కూడా కేంద్ర అధిష్టానం కూడా ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు జరిగే కాంగ్రెస్ లీడర్ల సమావేశం కూడా కీలకంగా చెప్పుకోవచ్చు. మరి దీనిపై కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రేపు సాయంత్రం వరకు. అయితే ఫస్ట్ నాడు అంటే జనవరి 1న కూడా మరి ఏపీ పిసిసి చీఫ్ షర్మిలను నియమిస్తారా లేకపోతే వేరే వ్యక్తికి ఇచ్చి ఈ ఒక కీ రోల్ పోషించి అంటే ప్రచార కమిటీ చైర్మన్ గా ఇస్తారన్న కూడా ఇంకా క్లారిటీ అవసరం కనిపిస్తుంది. మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో తన మార్పు చూపించేందుకు కూడా ఇటు వైఎస్ షర్మిల కూడా సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్. షర్మిల కాంగ్రెస్ లోకి రావడం బ్లాస్టింగ్ లాంటిదంటున్నారు ఏపీ పిసిసి చీఫ్ రుద్రరాజు. షర్మిల రాకపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవడం మాత్రమే మిగిలిందని చెప్పారు. షర్మిల పార్టీ తెలంగాణకు చెందిన పార్టీ కాబట్టి ఆమె నిర్ణయాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా పాటిస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే షర్మిల చేరికపై తనతో ఇంకా చర్చించలేదన్నారు. షర్మిల కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే తప్పకుండా ఏపీ కాంగ్రెస్ స్వాగతిస్తుందన్నారు. కాంగ్రెస్ లోకి షర్మిల రాక తమ పార్టీకి కలిసొస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఎప్పుడు కూడా 2+2 4 కాదు. ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాని వల్ల జరిగేటువంటి ప్రయోజనాల వలన కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి చరిత్ర, దీనికి ఉన్నటువంటి నాయకత్వం, పార్టీకి ఉన్నటువంటి నేపథ్యం, పార్టీ చేసినటువంటి సేవ, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణలో మనం చూసాం. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత, హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2 వార్డులకే పరిమితమైనటువంటి నేపథ్యంలో బై ఎలక్షన్ లో
మాకు జరిగినటువంటి బద్వేలు బై ఎలక్షన్ కన్నా కూడా చాలా